ఇప్పటివరకు ఇండస్ట్రీ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, ఆయన దగ్గర ఎన్నో కేసులు కూడా వచ్చి ఉండొచ్చు కదా. ఇవన్నీ నేను దృష్టికి పోయినాయి పోలేదు తర్వాత విషయం. నేను ఇంకోటి కూడా చెప్తాను, నీ దృష్టికి వచ్చిన విషయమే. నీ పక్కన ఉండి నీతోనున్న నీ పుష్పలు వేసిన కేశవ ఉన్నాడు. అవును, కేశవ కూడా లాస్ట్ ఇదే విషయం జరిగింది. ఆయన మీద కూడా అలా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు ఎవరో నన్ను మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటా అని ఒక విషయం జరిగింది. మరి ఆ అమ్మాయికి ఏం చేసావు? నేను చేయాలి కదా అమ్మాయికి. మరి సినిమా మొత్తం ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. 1000 రూపాయలు పెట్టి పూజ చేయించాడు. 1000 రూపాయలు పూజతో ఈ రోజు ఈ స్థాయికి వచ్చినాడు. గట్టి పూజ చేయించండి. మరి ఆయన చేసావా? మరి సరే అమ్మాయి ఇండస్ట్రీ కాదు కావచ్చు, ఇది కూడా అనుకుందాం. ఇండస్ట్రీ కాకపోతే గీత ఆర్ట్స్ లో నీకు ఇంకేమైనా ఫ్యూచర్ చేయొచ్చు కదా, ఇంకేమైనా లైఫ్ చేయొచ్చు కదా, ఇంకేమైనా అవకాశం చేయొచ్చు కదా. మొన్న లావణి అమ్మాయి ఉంది, డిస్టర్బ్ అయింది. సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తిని పట్టుకొని ఈ సినిమా నమ్ముకొని అందరూ వస్తున్నారు. ఈ అమ్మాయి అందులో కూడా నిజం, అందులో పూర్తిగా రాజధాని తప్పలేము, అమ్మాయిది తప్ప. అమ్మాయి ఎంతమందితో ఉందో అనే వీడియోలు కూడా వాళ్ళు కూడా బయట పెడతా ఉన్నారు. డైరెక్ట్ వీడియోలు పట్టుకొని వచ్చింది, ఎఫ్ఐఆర్ ఉంది. అవును, అది ఇవి కూడా బయట పెడుతుంది, చూపించింది. సరే ఒక అమ్మ అంత ఓపెన్ చూపించింది కదా. అవును, కనీసం మన తెలుగు సాంప్రదాయ ప్రకారం, మన సంస్కృతి ప్రకారం కూడా చెప్పిన ఒక ఆడకూతురు తెలుగు ఏదో మొత్తం చేసింది. ఈ అమ్మాయికి న్యాయం చేద్దాం చేయాలి. నేను డ్రగ్స్ కూడా ఎక్కువ యూజ్ చేసిన దాని మీద కూడా వచ్చింది. ఒప్పుకున్నప్పుడు ఆ డ్రగ్స్ మొత్తం తెలిసి ఆ మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడు పాపం అప్పుడు పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో అని చెప్పేసి ఇలా ఇష్టపడితే ఈ సమాజంలో మగవాళ్ళకు చిన్న చూపు అవుతుందని నువ్వు ఏం చేస్తే కదా. అది విషయం పక్క పెడదాం. లేదు నీకు నీకు ఎంతగానో ఇండస్ట్రీ వాళ్ళకే చేయాలి, వాళ్ళకే చేయాలనిపిస్తే ఈ 2 రాష్ట్రాలల్లో, నేను ఒక తెలంగాణ యూత్ ఆర్గనైజేషన్ చెప్తున్నా, తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలల్లో అంతకంటే ఇంకా తోపు కొరియోగ్రాఫర్లు ఉన్నారు. ఇంకా వాళ్ళు పెన్ డ్రైవ్ పట్టుకొని, సీడీలు పట్టుకొని, ఇప్పుడు ల్యాప్టాప్లు పట్టుకొని గీత ఆర్ట్స్ తిరుగుతారు. ఇంకా కెమెరా పట్టుకొని మనం గీత ఆర్ట్స్ చుట్టూ నీ చుట్టూ ఎంతమంది తిరుగుతున్నారు. మరి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అమ్మాయికి అన్యాయం జరిగింది, జానీ మాస్టర్ ఆ విషయం పక్క పెట్టండి. నువ్వు ఇక్కడ లైఫ్ ఇచ్చిన అమ్మాయి విషయం చెప్తున్నాను. మన రాష్ట్రాల్లో మనం ఎంచుకోవచ్చు కదా. నీ డబ్బులు ఇక్కడ ఉంటాయి, నీ సినిమాలు ఇక్కడ చూస్తా అంటావు, నీకు సంబంధించి బ్యానర్లు కడతా అంటారు, నీకు సంబంధించిన కేకులు కట్ చేస్తా అంటారు. నీ కోసం పిల్లలు పాపం ఈ మన తెలుగు 2 రాష్ట్రాలల్లో బన్నీ కోసం కోసుకొని పెద్ద టాటోలు వేసుకుంటారు. ఆయన సినిమా వచ్చిందంటే ఇంట్లో వాళ్ళ ఏదైనా ఉంటే డబ్బులు లేని వాళ్ళు అయితే ఏదైనా అమ్ముకొని పోయి వాళ్ళ అమ్మాయి నగలు ఇగలు అమ్ముకొని పోయి నేను చూపిస్తా. మా దగ్గర మా జమ్మిగుంటలు అయితే దాదాపు నేను ఈ బన్నీ సినిమా వచ్చిందంటే వారం ముందు టికెట్ల కోసం చాలా గొడవలు అవుతాయి. ఆ క్రేజ్ కూడా మన పుష్పతో బాగా ఎక్కువైంది. అంతా నీ అభిమానులు ఉన్నారు కదా నీ తెలుగు రాష్ట్రంలో. మరి నీ డబ్బు నీకు సంబంధించినంత ఇక్కడ ఉంటే నువ్వు పక్క అమ్మాయికి ఎంత ఇస్తావు, పక్క రాష్ట్ర అమ్మాయికి. ఇక్కడ కూడా ఉన్నారు కదా ఇంకా మన తెలుగులో ఉన్నా. ఇప్పుడు నీ జానీ మాస్టర్ మీద నీకు ఇంట్రెస్ట్ లేదు, జానీ మాస్టర్ అని కోపం. ఇంకా చాలా మంది మాస్టర్స్ ఉన్నారు కదా, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇదే వినయ్ మాస్టర్ ఉంటాడు. వినయ్ మాస్టర్ దాదాపు 20 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టుకు వచ్చి ఇక్కడికి వచ్చి అనేక కష్టాలు పడుతూ నా టాలెంట్ చూపించుకోవాలని జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఆఫీస్కి ఎన్నోసార్లు వచ్చి నిజంగా అంత అవకాశమే ఇవ్వాలనుకుంటే పాపం చనిపోయిన రాకేష్ మాస్టర్ సాయం చేసిండా? అదే కదా, ఆయన ఎంత మంచి మాస్టర్, ఎంత మాస్టర్. మొన్న ఈ డాన్సర్ వాళ్ళకు ఇన్సూరెన్స్ కోసం అని రామ్ చరణ్ ఇచ్చాడు. ఇయర్ ₹1 కోటి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. నువ్వు ఒక 10 years ఇవ్వండి, డాన్సర్లకు మీరు లైఫ్ ఇవ్వండి. వాళ్ళు డాన్స్ ఆడపోతే ఈ రోజు బన్నీ ఈ స్థాయి కాదు కదా డాన్స్ అనేది. సరే నీ సినిమాలు ఉన్నాయి, నీ క్రేజ్ ఉంది, డాన్స్ ఇష్టం ఉంది. కాకపోతే ఏంటంటే అవకాశం ఇవ్వాలప్పుడు ఇలాంటి చేయొచ్చు కదా. రాకేష్ మాస్టర్ పాప ఆయన కళ్ళ కూడా చనిపోయాడు. సరే ఈ ఫైనాన్స్ ఇబ్బందులతోనో ఏ సమస్యతోనో మన చిట్టి మాస్టర్ కూడా చనిపోయాడు. వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ అవకాశాలు ఇవ్వాలి కదా. మరి బన్నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇదంతా ఎట్లా అవుతుంది? మనకు కూడా ప్రాక్టిక్ కనబడుతుంది కానీ ఎవరు చెప్పలేకపోతుంది. ఒక పెద్ద హీరోతో పెట్టుకోవడం ఎందుకు, పెద్ద హీరోతో మాట్లాడేందుకు అందరూ చెప్పలేకపోతుంది.